ఇంకోటి ఏంటంటే సార్, నిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి గంజాయి కేంద్రం అయిపోయింది ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బోర్డరు, అక్కడి నుంచి తెలంగాణకు వస్తుంది, సరఫరా అవుతుంది దేశం మొత్తం కూడా, మరి అక్కడ సీఎం ఏం చేస్తున్నాడో నాకు తెలియదు అని చెప్పి కామెంట్ చేశాడు రేవంత్ రెడ్డి. అవునండి, అక్కడ కట్టడి చేయాలి అని అంటాడు. గంజాయి అంత పెద్ద ఎత్తున అక్కడ సాగు చేస్తున్నారు సార్ ఏఓబిలో. ఏఓబి చాలా బేస్ అండి, అది పెద్ద దండకారణ్యం దాకా ఉన్నటువంటిది. ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా కనెక్టెడ్ అన్నీ. అంచేతను దంతేవాడకి దాకా అది ఒక పెద్ద బెల్ట్ అండి అది. అంచేతను ఏఓబిలో పూర్వం నుంచి షెల్టరు. అంటే ఒకప్పుడు 40 మంది పోలీసులను చంపేసినటువంటి ప్రాంతం అది. ఒకేసారి 40 మంది. చాలామంది మన ఆంధ్రులకు తెలియకపోవచ్చు. పాపం యంగ్ ఆఫీసర్స్ అందరూ చనిపోయారు అటాక్ చేస్తే. వాళ్ళు బోర్డు దాడుతుంటే బోర్డు పేల్చేశారు, చుట్టూ అట్ట వచ్చి పేల్చేయడం కాబట్టి అందులో ఉన్నదంటే కాల్ చేశారు, మధ్యలో ఉండిపోయారు నది దాడుతుంటే. అంచేత ఏఓబిలో కూడా ఉన్నారు. కొంత ఆరోపణ చేసిన మాట వాస్తవమే, ఎందుకంటే గణపతి లాంటి పెద్ద నాయకులు ఎవరు దొరకలేదు. ఒకప్పుడు అసలు రాజీకి వచ్చినటువంటి వ్యవస్థను కూడా చిన్నాభనం చేసినటువంటి చిన్నాభనం చేసినటువంటి వ్యవస్థ కాంగ్రెస్ వాళ్ళు చేశారు. ఎందుకంటే వాళ్ళు రామకృష్ణ ఆర్కే అంతా ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. నేను కూడా కలిసాను ఆర్కే, నేను కూడా కలిసానండి. ఏం చేస్తారు ఏంటంటే టాప్ లీడర్స్ అంతా అలాంటి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని అక్కడి నుంచి ఇక్కడ పంపినా, ఎందుకంటే ఒకే బెల్ట్ ఇదేది కదండి. అని చేత వస్తే రావచ్చు, వాడు ఒక చోట ఉండాలండి. ఎక్కడ ఆపరేషన్ చేయకుండా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేనందువల్లే ఆ మొత్తం గంజాయి ఇటు వస్తుందని అంటాడు. గంజాయి కాదండి, నక్సలైట్ మూవ్మెంట్, నక్సలైట్స్ కూడా ట్రావెల్ చేస్తున్నారు ఇటు నుంచి అటు నుంచి అటు. గంజాయి ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రంగా పార్లమెంట్లో స్వయంగా మినిస్టర్ అనౌన్స్ చేశాడండి. మినిస్టర్ అనౌన్స్ చేశాడు ఇక్కడి నుంచి ఎక్కువ మా దేశం అంతా విస్తరించింది, ఇక్కడి నుంచి కంటైనర్లు వస్తున్నాయని. అలాగే కాకినాడ నుంచి కానీ. ఇప్పుడు అసలు రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అండి. 9 వాటర్ రేవులు ఉన్నటువంటి రాష్ట్రం అక్కడ లేదు. ఆ వాటర్ రేవులు అన్నీ అమ్మేశాడు. వాటర్ రేవులన్నీ కాంట్రాక్టర్లకు ఇచ్చేశాడు. ఎందుకంటే గంగవరం పోర్ట్ నాకు తెలుసు, ఆయన మా పక్కే ఊరు సంబంధి, ఆయన తోడళ్ళు ఉంటాడు. ఆయన ఇదివరకు విజువల్ షాప్ పెట్టినట్టు ఆయన డిఎస్ఎన్ రాజు గారని. ఆయన పాప ఎంతో నాకు కూడా తీసుకెళ్ళి చూపించాడండి. చాలా ప్లీజ్ అయ్యాను చూసి, అట్లాంటి పోర్ట్ మనకు వచ్చిందని. అది అదానికి అమ్మించేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మించేస్తున్నారు. రుషికొండను కొట్టేశారు. అక్కడ ఉన్న భూములన్నీ విజయనగరం సీపురుపల్లి దగ్గర నుంచి ఆక్రమించుకుంటూ వస్తున్నాడు అక్కడ ఉన్నట్టు నాయకులంతా. వాళ్ళ పిల్లలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబమే పోటీ చేస్తుంది అక్కడ. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పోరాటం చచ్చిపోయినటువంటి రాష్ట్రాన్ని ఈవేళ మళ్ళీ పోరాటం చేసేటువంటి యువనాయకత్వం నేను అనుకోవటం పవన్ కళ్యాణ్లో ఉందని భావిస్తున్నాను. అందుకే మీరు ఇందాక చదివింది ఆయన పవన్ కళ్యాణ్కి చాలా ప్రేజ్ చేస్తా రాశాను నేను. అలాగా ఆ సంబంధించినటువంటి వాళ్ళందరినీ నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళందరూ కలుస్తున్నారు, వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తున్నారు. మళ్ళీ ఒక గొప్ప ఉద్యమ నిర్మాణం జరగాలి, ప్రభుత్వం వచ్చినా నిర్మాణం జరగాలి. ఎందుకంటే నా ఉద్దేశం ఉమ్మడి ప్రభుత్వం. నేను రోజుని చంద్రబాబు నాయుడు గారు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. నాకు ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి. ఒక హరికృష్ణ గారి యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ కుటుంబానికి కొన్ని డిఫరెన్స్ ఉన్నమాట వాస్తవం అందరికీ తెలుసు. వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారానికి రావట్లేదు. అది దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. అయితే జలవిహార్లో జరిగింది. జలవిహార్లో రామరాజు గారు అంతా ఉన్నాం. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ బ్రదరు త్రివిక్రమ్, అతని పేరు కళ్యాణరామ్, డయాస్ మీద ఫాదర్ దగ్గర ఉన్నా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నేను తర్వాత ఏమో రత్తయ్య గారు, విజ్ఞాన్ రత్తయ్య గారు, విజయలట గారు, జయ రమేష్ గారు, మా మేనళ్ళు ఇందాక చెప్పి రాంబాబు, సీతారామరాజు, నేను, మా అబ్బాయి అంతా కూర్చున్నాం. ఇలాగో సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చారు. వచ్చి ఏపీ చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారన్నారు. అయినప్పటికీ ఏపీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోయారు, భోజనాలలోకి వెళ్ళిపోయారు. బికాజ్ ఆఫ్ సమ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. వెళ్ళిపోయిన తర్వాత మేము ఉన్నాం అక్కడ. వస్తుంటే నాకు బాగా పరిచయం ఉంటుంది. వచ్చారు, నమస్కారం, ఎలా ఉన్నారు సీతారామరాజు? బాగున్నాను, రెండు పైకి వెళ్దాం అన్నారు. మేము ఇప్పుడు వెళ్ళొచ్చాము సార్, మీరు వెళ్ళొచ్చేయండి, మీరు వెళ్ళిపోకుండా ఉండండి అన్నారు. ఆయన వెళ్ళొచ్చారు, పైకి వెళ్ళొచ్చింది. ఎందుకంటే మేము ఇద్దరు కలిసి తిరిగాం. ఆయన జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను ట్రావెల్ చేశాను. ఏదైనా సబ్జెక్ట్ అడిగినప్పుడు ఆయన రాసి ఇచ్చేవాడిని. అప్పుడు ఎన్టీ రామారావు గారే చెప్పారు, మా ఓటు జనరల్ సెక్రటరీ మీరు కూడా వెళ్ళండి, ఫాలో అవ్వండి. అలాగా ఆయనతో ఉన్న పరిచయాన్ని బట్టి ఆయన ఉండండి అన్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత అన్నీ ఎలా ఉన్నారు, ఫ్యామిలీ అంతా బాగున్నారు, చాలా కాలం అయిందని. నేను ఎప్పుడు వెళ్ళి మళ్ళీ కలవటం తక్కువ. నేను ఇలా పైరువీలు చేయటం, కలవటం అన్నీ నాకు లైఫ్లో ఐఎమ్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓ నిజాయితీగా బతికినటువంటి గ్రూప్, ముకుంద మీనం లాంటి వాళ్ళు, భాష్యం యాదగిరి గారు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప వ్యక్తులతో పనిచేశాం కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినట్టు ఇన్స్పిరేషన్ ద్వారా మేము జర్నలిజంలోకి రావడం అంతా దట్ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అయితే ఆయన వస్తాను కానీ అన్నీ అడిగితే మీరు అనాలిసిస్ ఎప్పుడు కరెక్ట్గా చెప్పారు, మామయ్య గారు అంటూ ఉండేవారు.
మీరు రేపు 6 నెలలు ఉంది ఎలక్షను, ఎలా ఉంటుంది మనకి ఏపీలో అన్నారు. సార్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఐఎమ్ సారీ టు సే మీరు ఓడిపోతున్నారు. ఆయనకి భయం ఎక్కువ, ఇటు చూశారు ఎవరైనా విన్నారు. మా మేనల్డ్ ఉన్న చొక్కాలు అవుతున్నాడు చెప్పొద్దని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు మావయ్యని. మా అబ్బాయి ఏమో ఫోటోలు వేస్తున్నాడు. అయితే ఆయన లేదు అని అంత పెద్ద మనిషి ఒంగుని లేదు సీతారామరాజు గారు మనం బయటపడతాం, 105, 110 వస్తాయన్నారు. ఆన్ రికార్డ్, దిస్ ఆన్ రికార్డ్ 19 అయితే అన్నారు. అని లేదు సార్ చాలా ఇంపాసిబుల్, అతనికి అబౌవ్ 130 వస్తాయండి వైసీపీకి. నేను అది సాక్షిలో కూడా చెప్పాను, మీకు కూడా చెప్పాను. అప్పుడు సాక్షిలో వైఎస్ఆర్ ఉన్నాడు, ఇతను ఉన్నాడు, కేఎస్ఆర్ ఉన్నాడు కదండి. నన్ను పిలిచేవాడు అంటే అనుకోని డప్పు బాగా నేనంటే నేను ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ నేను చెప్తాను, యాక్చువల్గా జరిగే సీన్ నేను చెప్తాను, ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల నాడు ఎలా ఉందో చెప్తాను, ప్రజల పర్స్ ఎలా ఉందో చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఎక్కడికి వెళ్ళినా అదే అడుగుతాను. పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా ప్రజలతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని నేను. అంచేతను వాళ్ళు అడిగితే నిజమైనటువంటి వార్తలు వస్తాయి. అంచేతను అడిగితే లేదు సార్ చాలా ఇంపాసిబుల్, ఇంకా 6 నెలలు ఉంది కదా కష్టపడదాం అన్నారు. అయితే మీరు ఒకసారి అమరావతి రండి అన్నారు. అమరావతి ప్రారంభోత్సవానికి వెళ్ళామని మళ్ళీ ఎదాడు. అయితే మీరు ఫోన్ చేయండి సార్ వస్తాను, మీకు ఖాళీ చేసుకున్నాను. ఆయన ఫోన్ చేయలేదు, నేను వెళ్ళలేదు, ఓడిపోయింది. ఆయన మైండ్లో ఉండిపోయింది అది. మొన్న 100 సంవత్సరాల ఎన్టీఆర్ జయంతికి ఇక్కడ చాలా లార్జ్ స్కూల్లో గొప్ప ఫంక్షన్ పెట్టారు కోకటిపల్లిలో. బాలకృష్ణ గారు, ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ డైరెక్టర్సు, అలాగే డివిఎస్ రాజు గారు అబ్బాయి చిన్నబాబు, తర్వాత దగ్గబాటి వెంకటేశ్వరరావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ ఉన్నారు. అందరూ ఉన్న తర్వాత మన సాయిబాబా అలా ఆయనతో బాగా అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళని ఒక 100 మందిని పిలిచారు. అయితే జనార్దన్ రావు గారు చూస్తున్నారు కాబట్టి ఆయన పుస్తకంలో నేను కూడా రాశాను కాబట్టి నన్ను కూడా దాంట్లో ఇన్క్లూడ్ చేశారు. రామారావు గారికి అత్యంత సన్నిహితులు, ఈజ్ ద ఓన్లీ జర్నలిస్ట్ అని పిలిచారు మనల్ని. పిలిచిన తర్వాత నేను ఆ అబ్బాయి రామకృష్ణకి సన్మానం అయిపోయిన తర్వాత నన్ను పిలిచారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సీతారామరాజు గారు, బాలకృష్ణ గారు సన్మానించి మీరు చూసే ఉంటారు ఆ వీడియోలు, యూట్యూబ్లో కూడా ఉన్నాయి, చూడవచ్చు. అది చేసిన తర్వాత ఎక్కువసేపు నాతో మాట్లాడారు ఆయన. అంత పెద్ద మనిషి ఒంగుని మళ్ళీ ఆయన మైండ్లో ఉండిపోయింది. ఇదివరకు చెప్పాను కదండి, ఈసారి ఎలక్షన్ ఎలా ఉంటుంది సీతారామరాజు గారు అంటే ఎంత కాన్షియస్ ఉందో ఆయనలో. పాపం ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలనేటువంటి సదుద్దేశంతో అడిగిన మాట. నేను అన్నాను సార్ ఈసారి 162 నడుస్తున్నాయి, మన 294 కదండి సీట్లు, 170 సీతారామరాజు గారు 162 రావటం ఏంటి అన్నాడు. నేను నవ్వేశాను. నవ్వేసి లెక్క పెట్టండి సార్ 162 అంటే ఎంత అన్నాను. 162 ఎంత అన్నాను. 9 అన్నాను. మీరు నా మామగారి సంఖ్య అది, ఆ సంఖ్య మిమ్మల్ని రక్షిస్తుంది ఎప్పటికైనా. ఈ మధ్య 2-3 మీటింగ్లో 162 వస్తాయి, 162 వస్తాయని పాట పాడుతున్నాను. దట్ ఈజ్ కరెక్ట్, ఈజ్ రైట్. తప్పనిసరిగా ఇప్పుడున్న వేవే కనుక వన్ సైడ్ అయితే 162 ఎన్టీఆర్ విషెస్ కనుక ఉంటే తప్పకుండా రావాలి. ఆంధ్ర ప్రజల్లో కనుక రక్త మాంసాలు ఉంటే, అక్కడ యువకుల్లో కనుక చైతన్యం ఉంటే, ఆ యువకులే కనుక అల్లూరి సీతారామరాజు మరోసారి తలుసుకుంటే, ఆ యువకులే కనుక నక్సలైట్ యూత్ ఎవరైతే బలైపోయారో వాళ్ళందరూ తలుసుకుంటే, ఆంధ్ర రాష్ట్ర కోసం బలిదానం చేసినటువంటి జయాంధ్ర మూమెంట్లో చనిపోయినటువంటి 320 మంది వాళ్ళ కనుక ఆత్మార్పణ గుర్తుంటే, వాళ్ళు నిజమైన ప్రజలైతే తప్పకుండా పార్టీకి అతీతంగా కొత్త ప్రభుత్వాన్ని, యువరక్తంతో నిండిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అని నా భావన అండి. మీ భావన. కానీ అక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అనేది ఒకటి వినిపిస్తుంది.